హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో రెసిపీస్ కాకుండా ఈరోజు నేనైతే ఆవు పేడతోటి పిడకలైతే చేశాను. నేను ఇవి ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ ఆవు పేడ పిడకలు ఎలా వేసానో చూపిస్తాను, చూడండి. ఈ ఆవు పేడని కొంచెం అయితే తీసుకున్నాను నేను. ఈ పేడ నాకు యూజ్ అయ్యేదనేసి నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇలా పిడకలు చేసుకొని ఉంచుకోవటం వల్ల పాడైతే కాదండి, స్మెల్ కూడా రాదు. నేనైతే ఒక పేపర్ మీద అయితే ఆవు పిడకలను అయితే వేసుకుంటున్నాను. ఇలా కొంచెం తీసుకొని చేతిలోకి రౌండ్గా చేసుకుంటున్నాను. మీకు కూడా ఎప్పుడైనా ఆవు పేడ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోండి. నేనైతే చేతికి గ్లౌజులు కానివ్వండి, కవర్స్ కూడా కట్టుకోలేదు. నేను అలానే చేస్తున్నాను. ఆవు పేడతోటి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీటితోటి ధూప్ స్టిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఎండిన తర్వాత ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేసి చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఒక 3-4 డేస్ అయితే పడుతుందండి ఇవి ఎండటానికి. నాకు కొంచెం ఆవు పేడతోటి 30 అయితే అయినాయండి. నేను ఇంకా వీటిని మందంగానే వేసుకున్నాను. నాకు కొంచెం పేడతోటి ఇన్ని పిడకలైతే అయ్యాయి. ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండిన తర్వాత ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో కూడా ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.